కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. ఈ కథను రచించిన వారు కాకాని కమలగారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఆగస్టు 2003లో ప్రచురితమైంది. చంద్రమ్మ ముగ్గుబుట్టలా ఉన్న తలకి కొబ్బరి నూనె రాసుకుని వేలుముడి వేసుకుంది. సబ్బుతో ముఖం కడుక్కుని బొట్టు పెట్టుకునే చోట కొంచెం విభూది రాసుకుంది. ఉతికిన కల్నేత చీర కట్టుకుని తెల్లటి మల్లు జాకెట్టు వేసుకుంది. మెళ్ళో రుద్రకాయల దండ, వెండి మురుగులు నిన్ననే అమ్మేసి చేతికి సిల్కు దారం కట్టుకుంది. చంద్రమ్మ వయసు 55. భర్త పోయి చాలా కాలం అయింది. 3 కొడుకుల దగ్గర వంతుల వారీగా ఉంటోంది. భర్త ఒక కంపెనీలో వాచ్మెన్గా చేసేవాడు. చంద్రమ్మ భర్త గట్టయ్య చనిపోయాక చంద్రమ్మ పెద్ద కొడుకు ఆ ఉద్యోగంలో చేరాడు. కంపెనీ వాళ్లే వాచ్మెన్ క్వార్టర్ ఇచ్చారు. చిన్న 2 గదుల షెడ్డు. రెండో కొడుకు పట్నంలో పెద్ద వ్యాపారస్తుల దగ్గర చిన్న ఏజెంట్ పనులు చేస్తాడు. సైకిల్ మీద వీధులన్నీ ఆ సరుకులు వేసుకుని తిరుగుతూ అమ్ముతాడు. ప్యాకెట్ అమ్మితే రూపాయి లాభం. ఒకే గదిలో అద్దెకి ఉంటాడు. కాస్త పెద్దగా ఉంటుంది. పెరట్లో చిన్న పంచలాగా కట్టి అందులో ఉంటాడు. భార్య 2 పిల్లలతో ఉంటాడు. మూడో కొడుకు 10 దాకా చదివాడు. స్కూల్లో అటెండర్ పోస్ట్ చేస్తాడు. రైలు కట్ట కిందకి ఉన్న 2 అర్ల రేకుల షెడ్డులో ఉంటాడు. వానాకాలం వస్తే ఇల్లంతా కురుస్తుంది. 2 పిల్లలు. చంద్రమ్మ కోడళ్ళు 3 ఏవో చిన్న చితకా పనులు చేసి అంతో ఇంతో సంపాదిస్తారు. తండ్రి గట్టయ్య పోయాక 3 కొడుకులు తల్లి బాధ్యత తీసుకోక తప్పలేదు. 4 నెలలు తలా ఒక కొడుకు దగ్గర ఉండేలా ఒప్పందం చేశారు పెద్ద మనుషులు. అయితే ఎవ్వరూ చంద్రమ్మని ఆదరించలేదు. ఆ 4 నెలలు తద్దినం పెట్టినట్టు పిండాకూడు పెట్టేవారు. ఇల్లు ఇరుకు. వానాకాలం వస్తే పడుకోవడానికి జాగా సరిపోయేది కాదు. అక్కడికి ఇంటిడి చాకి చంద్రమ్మే చేసేది. అయినా కోడళ్ళకి అత్త మీద గిట్టేది కాదు. ఆ 4 నెలలు ఆమెకు పెట్టే ముద్ద కూడా అదనపు ఖర్చుగా భావించేవారు. పోనీ చంద్రమ్మ ఏదన్నా పని చేద్దామన్నా 4 నెలలకి ఏం పని దొరుకుతుంది? ఒకే కొడుకు దగ్గర నిలకడగా ఉంటే ఏదో ఒక పని చేసుకోవచ్చు. కానీ ఆ మాత్రం భరించే కొడుకు ఎవరు? ఆ 4 నెలలు ఉండడమే వాళ్ళకి సహించడం లేదు. కోడలికి అత్త గిట్టకపోవడం సమంజసమే. కానీ కొడుక్కి తల్లి గిట్టడం లేదు. పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం అన్నట్టు. చంద్రమ్మ భర్త బతికిన రోజుల్లో కూడా 2 గదులే, అంతంత సంపాదన. అయినా 5 మంది 2 గదుల్లో బతికారు. ఉన్నదేదో వండేది అంతా సర్దుకు తినేవారు. ముందు పిల్లలకు కడుపు నిండా పెట్టి భర్త తిన్నాక చంద్రమ్మ తినేది. ఒక్కో రోజు సరిపోయేది కాదు. ఆ వీధిలో ఉన్న చిన్న హోటల్ నుంచి గంజి తెచ్చేది. ఉప్పు కలిపి అదే కడుపు నిండా తాగేది చంద్రమ్మ. అంతేగాని ఏ రోజు బిడ్డలకి ముద్ద తక్కువ అవనిచ్చేది కాదు. ఆకలి తెలియకుండా ఒక తల్లి 3 బిడ్డల్ని సాగింది. కానీ ఒక్క తల్లిని 3 బిడ్డలు సాకలేకపోతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ చంద్రమ్మకి బ్రతుకు భారం అవుతోంది. ఏ కొడుకు ఇంట్లోనూ ఉండాలని అనిపించడం లేదు. పూర్వం కొందరు ముసలమ్మలు నాకెందుకు వచ్చింది, ఊరు పొమ్మంటోంది, కాడి రమ్మంటోంది, ఏ కాశీయో రామేశ్వరమో వెళ్ళిపోతాను, ఆ మాత్రం నా బతుకు వెళ్ళకపోదు అనే మాట జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు అలా అనడానికి సరైన కారణం ఇప్పుడే అర్థం అవుతోంది చంద్రమ్మకి. అమ్మా, ఈసారి నా దగ్గర ఉండే వంతు 4 నెలలు అన్న దగ్గరే ఉండు. నాకు ఇల్లు ఇరుకు. చూస్తున్నావుగా, కావాలంటే 10 పరకో వాళ్ళకి పంపిస్తాను అన్నాడు నిన్న చిన్న కొడుకు. నీ ఇంటికి వచ్చే ముందు నీ అన్నలు 2 కూడా ఇలాగే అన్నారా అంది చంద్రమ్మ. అలా ఎట్టా అంటారే, అయినా పెద్ద కొడుకు దగ్గర ఉండాలి నువ్వు, అదే కదా ధర్మం అన్నాడు. సరేలే అంది చంద్రమ్మ పైమాటగా. కాని మనసులో వేరే నిర్ణయించుకుంది. చేతికి ఉన్న వెండి కడియాలు అమ్మేసింది. 4 నెలల పాటు ఆఖరి కొడుకు ఇంట్లో వంతు అయిపోగానే రేకుపెట్టెలో తనకున్న 4 చీరలు, దుప్పటి, తువ్వాలు సర్దుకుంది. రేపు మధ్యాహ్నం వెడుతున్నారా అబ్బాయి, అప్పటికి నువ్వు డ్యూటీ నుంచి రావు కదూ అంది. సరేలే అన్నాడు వెళ్ళిందే చాలు అన్నట్టు. కోడలు మూతి విరిచింది. ఈ మధ్య కోడలు కూడా ఒక హాస్టల్లో స్వీపర్గా పనిచేస్తోంది. ఒసే కోడలమ్మ, ఇంటి తాళం చెవి ఎవరికియ్యమంటావు అంది చంద్రమ్మ. ఎదిరింట్లో ఇయ్య అత్త అంది ముభావంగా కోడలు. మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి
తన రేకుపెట్టె పుచ్చుకుని రైలు స్టేషన్కి వచ్చింది చంద్రమ్మ. తల్లి ఊరికి వెళ్ళిపోతోంది. మళ్ళీ 8 నెలల వరకు రాదు అని తెలిసినా కొడుకు దింపడానికి స్టేషన్కి రాలేదు. చంద్రమ్మకి బాధేసింది. అయినా వాడు రాకపోవడం ఒక రకంగా మంచిదే. వాడు వస్తే పెద్ద కొడుకున్న విజయవాడకి టికెట్ కొనేవాడు. కానీ ఇప్పుడు తను వెడుతున్నది పెద్ద కొడుకు దగ్గరికి కాదు. ఇప్పుడే కాదు, ఇంక ఎప్పుడూ ఏ కొడుకు దగ్గరికి వెళ్ళదు. ఇది తన చివరి ప్రయాణం. ఇప్పుడు తను వెడుతున్నది కాశీకి. ఇక శేష జీవితం అక్కడే ఏదన్నా ఆశ్రమంలో గడపాలని నిర్ణయించుకుంది. అక్కడికి వచ్చే యాత్రికుల సామాన్లు మొయ్యడం, వంటకి చితుకులు ఏరుకొని వచ్చి ఇవ్వడం, వాళ్ళ బట్టలు ఉతికి పెట్టడం లాంటి చిన్న చితక పనులు చేస్తూ అక్కడే ఏ ధర్మసత్రంలోనో బ్రతుకు వెళ్ళదీసుకోవాలని నిర్ణయించుకుంది. నిత్యం గంగలో మునిగి ఆ కాశీ శివుణ్ణి దర్శించుకుని ఇంత పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంది. చివరికి తన బొంది కాశీ గంగలో కలిసిపోతే చాలు, అంతకంటే ఈ జన్మకి ఇంకేం కావాలి అనుకుంది. అసలు ఈ పాటికే తనకి ఈ ఆలోచన రానందుకు తనని తనే నిందించుకుంది. పశ్చాత్తాపం కలిగింది. నా కొడుకులు నా కోడళ్ళు అనుకుంది. కానీ ఎవరికెవరు? ఎండిన చెట్టు పొయ్యిలో కాల్చడానికి తప్ప ఇంకెందుకు పనికి వస్తుంది? పండో కాయో కాస్తుందంటే ఎవరన్నా ఓ చెంబుడు నీళ్లు పోస్తారు. కానీ భూమికే భారంగా ఉన్న ఎండిన మోడికి ఎవరు పోస్తారు? పొయ్యరు సరికదా. అనవసరంగా ఉందని గొడ్డలతో నరికి పారేస్తారు. ఎండిన చెట్టు భూమికి భారం, పండిన తల్లి కొడుకులకి భారం. చంద్రమ్మ రైలు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు ఇచ్చే గుమస్తానే అడుగుతోంది. అయ్యా, నేను కాశీకి వెళ్ళాలి. ఏ రైలు ఎక్కాలి బాబు? టికెట్కి ఎంత అవుద్ది? ఎన్ని రైలు బళ్ళు మారాలి? కాస్త ఇజిదంగా చెప్పి పుణ్యం కట్టుకోండయ్యా. కథ సమాప్తం.